భద్రకాళి ఆలయం మాడవీధుల నిర్మాణం కోసం గుడిసెలు తీసేయాలన్నది మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కరే అన్నారని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చెప్పారు. అదే వినయ్ భాస్కర్ ఇప్పుడు ఈ అంశంలో రాజకీయాలు చేస్తున్నారని కూడా మండిపడ్డారు. ఆయన 2022లా నువ్వు అవి తీసివేయాలని చెప్పి కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టి రాజీవ్ హనుమంత్ గారి కలెక్టర్ సమక్షంలో సీత పట్నాయక్ గారి రెండో కలెక్టర్ సమక్షంలో నువ్వు మీటింగ్లు పెట్టి చేసినవి ఇవి కాదా? ఇవి సంతకాలు కావా? ఇవి తీర్మానాలు కావా? ఇలా నువ్వు చేసిన పాపాలు అన్నిటినీ నాకు అంటగట్టడం ఏంటిది? నేనేదో దళిత వ్యతిరేకినని నేను మానవీధులు కావాలనేటువంటి నేనే ఒక భక్తునిగా కోరుకుంటున్నా. ఒక మానవీయ కోణం నుంచి ఆలోచించి దళితులకు కూడా పునర్వాసం కావాలని కోరుకుంటున్న కూడా నేనే. ఇప్పుడు దీని ఎదురుగా వీళ్ళు స్వయంగా బండగొట్టి చదును చేసినటువంటి 4 ఎకరాలు అక్కడ ఉన్నది, నిరుపయోగంగా ఉన్నది. ఈ 40 మందికా 50 మందికా ఒక్కొక్క ఇల్లు చూసి అక్కడికి ఎక్కడో అడవులలో వేస్తాము, ఇది చేస్తామని గాలిలో మేడలు కట్టినట్టు ఏదో చేస్తే వాళ్ళు ఎక్కడ పోతారండి? అమ్మవారిని ఒట్టు పెట్టుకొని సాక్ష్యం పెట్టి దీనికి పునాది ఎవరైందంటే నేను నిరూపిస్తానా? నేను చేసినట్టు ఉంటే నువ్వు నిరూపించు. నేను అథెంటిక్గా నిరూపిస్తున్నా. మానుకో ఈ చిల్లర రాజకీయాలు, చిల్లర వేషాలు. 10 ఏళ్ళు వేసే ఆడికి ఇది అయిపోయినావు. ఇంకా కూడా బుద్ధి రాకపోతే ఎట్లా నీకు? నేను ఇంకా వచ్చిరాని మాటలు మాట్లాడుకుంటా ఏదో సాధించినా నువ్వు ఫీల్ అవుతున్నావు. మాడ వీధులకు అడ్డం పడితే అమ్మవారి శిక్షిస్తుంది నిన్ను బిడ్డ నువ్వు అనుకుంటానావు. పాపం దాక్తుంది. పొద్దుగాలైతే శుక్రవారం పుట్టొచ్చి అమ్మవారి దగ్గర ఒక భక్తునిగా అనేక కార్యక్రమాలు చేస్తా. ఈరోజు నా మీద బురద జల్లే కార్యక్రమం రాజకీయం చెయ్యి, కానీ దేవుని మీద దళితుల మీద పెట్టి నా మీద బురద జల్లే కార్యక్రమం చేస్తే ఆ దేవుడు చూస్తాడు, దళితులు తరిమి కొడతారు. నేను ఏమన్నా వాళ్ళకు పునరావాసం కావాలి. ఇప్పుడు దాని ఎదురుగా వాళ్ళకు వాస్తవంగా 70-80 ఏళ్ళు నేను పుట్టనప్పటి నుంచి కూడా తాత ముత్తాతలు అక్కడ బండ కొట్టుకొని ఇల్లు తెచ్చుడు కాదు, అవగాహన ఉండాలి ఎక్కడేంది అని. మేము కట్టించినటువంటి నాళాలపైన వరదలు వస్తే గేట్లు తీయాలని దద్దమ్మలు ఇక్కడ ఉన్నారు.